హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ రేఖ. వెల్కమ్ టు రేఖా క్యూటీ 953 యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. ఫ్రెండ్స్, ఇంక ఈరోజు అయితే మీ అందరితో పాటు ఫ్రైడే రోజు మార్నింగ్ బ్లాగ్ అయితే షేర్ చేసుకోబోతున్నా. సో నిన్నటి వీడియోలో మీరు చూసినట్లయితే నేను ఇంకా శుక్రవారం ఎర్లీగా లేచి పూజ అవి చేసుకోవాలని చెప్పేసి ఇంకా ముందు రోజే హౌస్ అంతా కూడా నీట్గా శుభ్రం చేసుకున్నాను. సో ఆ వ్లాగ్ ఎవరైనా చూడకపోతే చూసేసేయండి. ఇంక ఈరోజు అయితే ముందు రోజు అన్ని పనులు అయిపోయాయి కాబట్టి ఇంక ఈరోజు మార్నింగ్ అయితే నేను ఎర్లీగానే లేచేసాను. అండ్ లేచి ఇంకా లంచ్ పనులు అవన్నీ కూడా ప్రిపేర్ చేసుకుందాం అనుకున్నాను. కానీ ఇంకా ఆ రోజు పిల్లలకి హాలిడే ఉండే స్కూలు. సో కాలేజ్ కూడా హాలిడే, స్కూల్ కూడా హాలిడే ఉండే, మొహరం అని చెప్పేసి ఇంకా అందుకని చెప్పేసి ఓన్లీ టిఫిన్ వరకు చేసుకుందాంలే, నిదానంగా చేసేసుకుందాంలే వంట పనులు అని చెప్పేసి ఇంకా ఎర్లీగా పూజ అయితే చేసుకుందాం అని చెప్పి ఇంకా పూజ పనులు అయితే స్టార్ట్ చేసేసాను. ఇంకా ఇక్కడైతే ఫస్ట్ గుమ్మాలకంతా కూడా పువ్వులు అవి పెట్టుకోవడము, ఆ తర్వాత ఇంకా ఇంట్లో దక్షిణామూర్తి ఫోటో అయితే పెట్టుకున్నాము. దక్షిణామూర్తి ఫోటో అనేది ఇప్పుడు ఎక్కడ చూసినా పూజ గదిలో పెట్టుకుంటూ ఉంటాము, లేకపోతే దక్షిణం వైపుకి ఇలా పెట్టుకొని ఉంటాం అనమాట. సో అలాగైతే ఇంక నేను కూడా పెట్టుకొని ఉన్నాను కదా. ఇంకా అక్కడైతే ఫోటోకి మంచిగా తుడిచేసుకొని ఆ బొట్లంతా పాత ఉంటే తుడిచేసి ఇంకా కొత్తగా బొట్లు అవి పెట్టుకొని పువ్వులు అయితే పెట్టుకుంటూ ఉన్నాను. సో అయితే ఇంకా స్నానం చేసుకున్న తర్వాతే ఇవన్నీ కూడా ముట్టుకుంటానమాట. నిన్నైతే నేను తుడిచిపెట్టేసుకున్నాను. ఈరోజు అయితే బొట్లు పెట్టుకుంటూ ఉన్న పూజ చేసేదానికంటే ముందైతే. అండ్ దక్షిణామూర్తికి అయితే మనము థర్స్డే రోజు అంటే ఎవ్రీ గురువారం కూడాను పూజలు అవి చేసుకుంటాము. ఇంకా శనగలతో అలా చేస్తూ ఉంటారు. ఇంకా పిల్లలకు కూడా మనకేంటే డైలీ కూడా ఇట్లా పిల్లలకి నిద్ర లేవగానే దక్షిణామూర్తి ఫోటో చూపించిన, ఆ తర్వాత మనం కూడా నిద్ర లేవగానే దక్షిణామూర్తి ఫోటో చూసినా చాలా మంచిది. సో పిల్లలకైతే నేను డైలీ కూడా దండం పెట్టుకోమని చెప్తూ ఉంటాను. స్కూల్కి వెళ్ళేటప్పుడు నమస్కారం చేసుకొని వెళ్ళమని చెప్తూ ఉంటాను అనమాట. అండ్ నెక్స్ట్ అయితే ఇంకా ఇంట్లో మనము వాటర్ వేసి పాట్లో పెడుతూ ఉంటాం కదా, ఇంకా అక్కడైతే నేను పువ్వులు అవి వేసి అలంకరణ చేసుకుంటూ ఉన్నా. ఎందుకో ఈరోజు పీస్ఫుల్గా అన్ని పనులు చేసుకోవాలనిపించింది. రిలాక్స్గా కూడా నేను తొందరపాటు లేకుండా ప్రశాంతంగా నిదానంగా చేసుకుందాంలే, పిల్లలు కూడా హడావుడు లేదు కదా అని చెప్పేసి ఇంకా చేస్తూ ఉన్నాను. ఈ మధ్య కొంచెం హెల్త్ కూడా సహకరించట్లేదు. ఒకరోజు బాగుంటే ఒకరోజు బాగుండట్లేదు అనమాట. ఏదో తెలియని ఒక ప్రాబ్లం అనిపిస్తోంది. అంటే ప్రాబ్లం అంటే ఏదో పెద్దగా ఏం కాదు, కానీ బాడీ అంత యాక్టివ్గా అనిపించట్లేదు అనమాట నాకు రీసెంట్ టైమ్స్లో. బాగా స్ట్రైన్ అయిపోతున్నట్టు అనిపిస్తోంది. ఎక్కువ పని చేశాను అనుకోండి, టయర్డ్ అయిపోవడం, అలా బ్యాక్ పెయిన్ వేరే రీసెంట్ టైమ్స్లో ఎక్కువ అయింది. మేబీ ఎందుకు అర్థం అవ్వట్లేదు, వాషింగ్ మిషన్ వర్క్ అవ్వట్లేదు అని చెప్పేసి నేను చేతితో బట్టలు ఉతకడం మిద్ది పైన ఇలా చేస్తూ ఉన్నా. మేబీ దానివల్లే ఉండొచ్చేమో నాకు బ్యాక్ పెయిన్. నాకు ఆల్రెడీ హాస్పిటల్లో చెప్పున్నారు, సయాటికా ఉంది కదా, సో అప్పుడే చెప్పున్నారనమాట ఎక్కువ బట్టలు ఉతకడం కానీ వంగి లేసే పనులు ఇలా చేయకూడదని చెప్పేసి. సో ఇంకా నేను ఎక్కువ వాష్ చేయడము, ఇట్లా చేత్తో ఉతకడము ఇలా చేస్తూ ఉన్నా. దానివల్ల ఏమైనా పెయిన్ ఎక్కువైందేమో తెలియట్లేదు, కానీ ఇంకా మార్నింగ్ ఎర్లీగా లేవడము, పిల్లలకి లంచ్, ఇట్లా ఇట్లా పనులన్నీ ఖచ్చితంగా ఉంటాయండి. ఎంత ఇంట్లో ఉన్నా కూడా నిదానంగా చేసుకుందామన్నా కూడాను ఖచ్చితంగా తొందరగా చేయాల్సి వస్తుందన్నమాట. సో అలా నేను బాగా టయర్డ్ అయిపోతూ ఉన్నా. కానీ మధ్యాహ్నం పైన ఖాళీగానే ఉంటానన్నమాట. పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత నుంచి కూడా ఒక 10-11 వరకు అయితే పనులు ఏదో ఒకటి ఉంటుంది, వీడియోస్ పెట్టుకోవడం, ఇంట్లో పనులు అట్లా. 11-12 నుంచి మళ్ళీ ఈవినింగ్ 4 వరకు ఫ్రీగానే ఉంటానన్నమాట. కాకపోతే టైం అడ్జస్ట్ అవ్వక నేను వీడియోస్ సరిగా పెట్టలేకపోవడం ఇలా అయిపోతూ ఉంది. సో ఒకరోజు కూర్చొని వీడియోస్ అయితే దండిగా ఉన్నాయి. ఒకరోజు కూర్చొని ఎడిటింగ్స్ చేసేసి మొత్తం పెట్టేయాలనిపిస్తుంది వీడియోస్. కాకపోతే ఓపిక అంత సహకరించదనమాట. మళ్ళీ చేసుకుందాంలే అన్నట్టు పడుకునేస్తానా, ఇంకా అలా ఉండిపోతూ ఉన్నాను అనమాట. అంటే బాడీ కూడా యాక్టివ్గా ఉంటేనే కదా మనం ఏదైనా పని చేయగలుగుతాము. సో అది ఇంకా నేను ఇక్కడ పూజ స్టార్ట్ చేసేదానికంటే ముందైతే తులసి కోట దగ్గర పెట్టడానికి అని చెప్పేసి కాళహస్తిలో దీపం కుందు తీసుకుని చెప్పాను కదా, ఇంకా వాటికి కూడా బొట్లు అవి పెట్టేసుకుంటూ ఉన్నాను. సో ఇంకా అలా పెట్టేసుకొని ఒకసారిగా ఇంకా అన్ని చోట్ల రెడీ చేసుకొని దీపం అయితే వెలిగించుకుందామని చెప్పేసి ఇంకా స్టార్ట్ చేశాను అనమాట. సో ఫస్ట్ అయితే ఇక్కడ ఫోన్ నేను హెల్ప్ చేయడానికి, అంటే పాప పెద్దమ్మాయి పడుకొని ఉండే, చిన్నమ్మాయి షూట్కి వెళ్ళిపోయింది. మార్నింగ్ 4కే లేచి తనైతే రెడీ అయ్యేసి షూట్కి వెళ్ళిపోయింది. తన ఛానల్లో పెట్టాను, ఎవరైనా చూడకపోతే చూడండి. అండ్ తన ఛానల్ కూడా ఇక్కడ నేను కొలాబ్ యాడ్ చేస్తాను. ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే చెక్ చేసి వెళ్ళేసి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ తన ఛానల్లో కూడా మా అమ్మాయి ప్రియాస్ క్యూట్ వరల్డ్ అనే ఛానల్లో కూడా లాంగ్ వీడియో పోస్ట్ చేశాను. తను ఎన్ని గంటలకు లేచింది, ఎలా రెడీ అవుతుంది షూట్కి, అండ్ అక్కడ ప్రాక్టీసు, రిహార్సల్స్ ఇవన్నీ కూడా నేను పెట్టాను. ఎవరైనా చూడకపోతే చూసేసేయండి. ఇంకా అలాగైతే తను వెళ్ళిపోయింది కాబట్టి ఇంకా మా వారేమో ఏదో వర్క్లో ఉన్నారు. ఇంకా తనని డిస్టర్బ్ చేయడం ఎందుకని చెప్పేసి ఇక్కడ మొబైల్ స్టాండ్ లాగా పెట్టుకుందామన్నా కూడా ట్రైప్యాడ్ ఎరగొట్టేశారనమాట పిల్లలు మొన్న షూట్ చేసేటప్పుడు. సో బుక్ చేశాను, అది ఇంకా రాలేదు. ఆ లోపు ఇక్కడ నేను మనకి పంచపాత్ర ఉంటుంది కదా మన పూజ గదిలో, అందులో అక్కడైతే పెట్టేసుకొని మొబైల్ అనేది నేను సెల్ఫ్గా వీడియో తీస్తూ ఉన్నాను.
అసలు అది కూడా ఐఫోన్ 17 ప్రో మ్యాక్స్ అండి. పడిందంటే కిందకి నాకైతే బాడీ అంతా వణుకొచ్చేసింది. ఇంకా అయిపోయింది ఫోన్ పని అని చెప్పేసి అంత భయపడిపోయాను. ఎట్లా దేవుడి దయ వల్ల దేవుడే ఆపాడో ఏమో తెలియదు కానీ జస్ట్ స్క్రీన్ పైన స్క్రీన్ గార్డ్ ఉంటుంది కదా గ్లాసు, అది మాత్రం మొక్కపోయిందన్నమాట. ఇంకా డిస్ప్లే కానీ ఎటువంటి ప్రాబ్లం లేదు. చాలా భయం వేసేసింది, షివరింగ్ వచ్చేసింది బాడీ అంతా కూడా, నాకు ఏడుపు వచ్చేసింది. అయ్యో దేవుడా అలానే అనుకున్నానండి. ఆ దేవుడే చేపెట్టి ఆపాడేమో తెలియదు కానీ ఫోన్కి అయితే ఏ ప్రాబ్లం రాలేదన్నమాట. సో చాలా భయపడిపోయాను. ఇంకా ఆ తర్వాత సౌండ్ వినేసి మా వారు ఏమైందని చెప్పేసి వచ్చారు. ఇంకా నాకు కోపం వచ్చేసింది. ఎవ్వరు వీడియో తీయడానికి హెల్ప్ చేయరు, ఇలా అయిపోయింది, ట్రైప్యాడ్ కూడా ఇరగ్గొట్టేశారని చెప్పేసి ఇంకా గట్టిగా అరిచేసరికి మా వారు నేను షూట్ చేస్తానులే నువ్వు చేసుకో అనేసి అలా అన్నారనమాట. ఇంక ఇక్కడ నేను చాలా కంట్రోల్ చేసుకొని కోపాన్ని వీడియో కోసం అని చెప్పేసి అలా ఉన్నానన్నమాట. అంత కోపంలో ఉన్నా నేను. ఎందుకంటే ఒక ఈఎంఐ మాత్రమే కట్టానండి. 12 నెలలు ఉందన్నమాట. ఇంకా 11 నెలలు కట్టాలి ఈఎంఐ. అసలు ఎంత కష్టం ఉంటుంది తెలుసా, ఇలాంటివన్నీ కూడా ఫేస్ చేసే వాళ్ళకే తెలుస్తుంది. అండ్ ఎవరి కోసం అంటారా, అఫ్ కోర్స్ మా కోసమే, మా ఫ్యామిలీ కోసమే. అయినా కూడా కష్టం ఉంటుంది చూసారా, అది అసలు తలుచుకుంటేనే నాకు ఏడుపొస్తుంది అనమాట. సో అలా ఉండేటప్పుడు ఇంకా ఏదైనా అయ్యిందంటే ఫోన్కి ఇంకా ఏమైనా ఉందా అసలు, అసలే మనలాంటి మిడిల్ క్లాస్ వాళ్ళు ఐఫోన్లు కలలు కనకూడదు అనమాట అలాంటివి. కాకపోతే నేను పెద్ద పెద్ద కలలే కానీ ఐఫోన్ 17 ప్రో మ్యాక్సే కొన్నానమాట పరిస్థితుల కారణం వల్ల. బట్ అది అప్పు చేసి అది కూడా ఈఎంఐలు వేసుకొని కొనడం అనేది అంత ఆషామాషి కాదు. నెల వచ్చిందంటే అసలు వేలు వేలు వాటికి కట్టాల్సి వస్తుంది. అలాంటి టైంలో ఫోన్ ఏదన్నా అయ్యిందంటే ఇంకా అసలు ఇంకేమైనా ఉందా చెప్పండి. అంత భయపడ్డాను. ఇంకా మా వారైతే వచ్చి వీడియో తీస్తూ ఉంటే ఇక నేను దేవుడి పటాలకి పువ్వుల అలంకరణ చేసుకోవడం, తర్వాత ఇంకా కావాల్సినవన్నీ కూడా అరేంజ్ చేసుకోవడం, తాంబూలం పెట్టుకోవడం, ఇవన్నీ కూడా చేసుకుంటూ ఉన్నానన్నమాట. సో అలాగైతే ఇంకా ఈరోజు అంటే పువ్వులు అవి తెప్పించుకున్నాను కదా, గుండు మల్లె పువ్వులు, సన్న మల్లె పువ్వులు ఇవన్నీ తెప్పించుకొని ఉన్నాను. గుండు మల్లెలు అనేది స్మెల్ బాగా వస్తాయి కదా, వాసన అనేది ఇంట్లో ఎక్కడ ఉన్నా కూడా స్మెల్ అనేది వచ్చేస్తుంది అనమాట. సో అందుకోసం అని చెప్పి అసలు ఈరోజు శుక్రవారము ఇంకా మంచిగా పూజలు చేసుకుంటాం. అమ్మవారికి కూడా ఇట్లా మల్లెపూలు వేసుకున్నాం అనుకోండి, ఆ స్మెల్కి బాగుంటుంది, ఆ పూజకి ఆ స్మెల్కి అని చెప్పేసి ఇంకా మంచిగా లక్ష్మీదేవి అమ్మవారికి అలాగే ఓం శక్తి అమ్మవారికి మల్లెపూలు అయితే మాలలు వేసేసుకున్నాను. మిగతా దేవుడి పటాలకంతా కూడా చామంతి పువ్వులు, రోజా పువ్వులతోటి అల్లుండేటివి అయితే వేసేసుకొని ఇంకా శివుడి దగ్గర తాంబూలం, అలాగే ఇటుపక్క కూడా అన్ని దేవులకి సంబంధించి తాంబూలం అయితే అటుపక్క ఇటుపక్క పెట్టేసుకొని పూజ అయితే స్టార్ట్ చేసేసుకున్నాను. ఇలా పూజ చేసుకుంటే మాత్రం మనసుకి ఎంతో హాయిగా ఏదో తెలియని ఒక హ్యాపీనెస్ అయితే వస్తుందన్నమాట. నాకు ఒక పాజిటివ్నెస్ అంటారు కదా, అది ఆటోమేటిక్గా ఆ పాజిటివ్ వైబ్స్ అనేది మన బాడీలోకి వచ్చేస్తాయి అన్నమాట. అట్లీస్ట్ డేలో మార్నింగ్ ఈవినింగ్ కాకపోయినా ఒక పూట అయినా దేవుడికి పూజ చేసుకుంటే చాలండి. ఆ పాజిటివ్నెస్ అనేది ఎప్పటికీ మనలో అలానే ఉండిపోతుంది. అండ్ నేనైతే ఒక్కొక్క రోజు మిస్ అయినా కూడా డైలీ మార్నింగ్ ఈవినింగ్ ఖచ్చితంగా పూజ అనేది చేసుకుంటాము. ఈవినింగ్ మాత్రం ఈ మధ్యకాలంలో సరిగా పట్టించుకోవట్లేదు కానీ నేను పనుల్లో పడిపోయో లేకపోతే ఏదోలాగా. బట్ ఒకప్పుడైతే మేము మార్నింగ్ ఈవినింగ్ దీపం వెలిగించందే అసలు మాకు పొద్దుపోయేది కాదనమాట. అంత పర్ఫెక్ట్గా పూజలు చేసుకునే వాళ్ళం. కొంచెం ఇప్పుడు బిజీ అయిపోవడం వల్ల అవ్వచ్చు, లేకపోతే సహకరించక అవ్వచ్చు, ఇంకా నాన్ వెజ్ తిన్నప్పుడు అలాంటప్పుడు అస్సలు మేము ఇంకా పూజ గదిలోకి అడుగు కూడా పెట్టాం కాబట్టి అలా అలా సరిపోతుందన్నమాట. ఈరోజు చూసారు కదా ఎంత మంచిగా పూజ అయితే చేసేసుకుంటున్నాను. ఇంకా కుంకుమార్చన కూడా చేసుకున్న లక్ష్మీదేవి అమ్మవారికి శుక్రవారం కాబట్టి ఒక్కొక్కసారి రోజా పువ్వులతో అట్లా అర్చన చేసుకుంటాను. బట్ డైలీ మాత్రం మేము కుంకుమార్చన చేసుకుంటాం, మీ అందరికీ తెలిసిందే కదా. అలాగే ఇంకా నేను కూడా ఈరోజు శుక్రవారం కాబట్టి మంచిగా కుంకుమార్చన అయితే అమ్మవారికి చేసేసుకున్నాను. ఇంకా ఫైనలీ కర్పూర హారతి కూడా ఇచ్చేసుకొని దాని తర్వాత అయితే ఇంకా ప్రసాదం అవి సమర్పించేసుకుంటూ ఉన్న దీపధూపం నైవేద్యం అన్నీ కూడా సమర్పించేసుకొని అయితే సింపుల్గా ఇలా పూజ చేసేసుకుంటామండి. శుక్రవారం మంగళవారం ఇలానే ఉంటుంది, సాటర్డే కూడా ఒక్కొక్కసారి ఇలానే ఉంటుంది, మిగతా డేస్లో నార్మల్గా పూజ చేసుకుంటామన్నమాట. సో చూసారు కదా ఫైనలీ మా పూజ గదిలో మా అమ్మవారు అలాగే స్వామివార్లందరినీ కూడా చూసేసేయండి. ఇలా ఉంటుందన్నమాట ఎవ్రీ ఫ్రైడే కూడా మా ఇంట్లో. అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలని చెప్పేసి అయితే నేను ఎప్పుడూ కోరుకుంటాను. సో అలాగే ఇప్పుడు కూడా చెప్తున్నా, నా సబ్స్క్రైబర్స్ అందరూ బాగుంటే నేను ఎప్పటికీ బాగుంటాను. అండ్ ఇలాగే మమ్మల్ని సపోర్ట్ చేస్తూ ఉండండి. అండ్ తొందరగా నేను ఏమనుకుంటున్నా అది రీచ్ అవ్వాలని చెప్పేసి అయితే నన్ను బ్లెస్ చేయండి. సో ఇదండి పూజ అయితే ఇలా చేసేసుకున్నాను. చాలా చాలా ప్లెజెంట్గా, చాలా హ్యాపీగా, చాలా మనసుకి ప్రశాంతంగా ఉంటుందన్నమాట. ఇక్కడ పువ్వుల స్మెల్ కావచ్చు, లేకపోతే జవాది పౌడర్ ఇవన్నీ కూడా నేను దీపం కుందులో వేసుకుంటాను అనమాట. ఆ స్మెల్కి ఎంత బాగుంటుందంటే టెంపుల్లో ఉంటే ఎలా ఉంటుందో అలాంటి వైబ్స్ అయితే వస్తాయన్నమాట పూజ గదిలో.
ఇంకా మంచిగా నేను కోరేసుకున్న. కోరికలు అంటే ఏం కోరనండి, హెల్త్ బాగా పెడితే చాలు. మనకి ఏమున్నా ఏం లేకపోయినా ఆరోగ్యం ఉంటే మాత్రం మనకి అన్నీ ఉన్నట్లే అనేసి పెద్దవాళ్ళు అంటుంటారు కదా, నిజమండి అది మాత్రము. మనకి ఎంత డబ్బున్నా ఆరోగ్యం లేకపోతే డబ్బున్నా వేస్టే, ఎంత ఖర్చు పెట్టినా ఆరోగ్యం తిరిగి రాదనే విషయం అయితే అందరికీ తెలిసిందే. సో నేనైతే ఒకటే కోరుకుంటా, ఉన్నన్ని రోజులు ఆరోగ్యాన్ని ఇస్తే చాలు. ఆరోగ్యం ఉన్నిందనుకోండి మనం ఎలాగైనా బ్రతుక్కోవచ్చు. మన దగ్గర డబ్బులు ఉన్నా లేకపోయినా ఆరోగ్యంగా ఉన్నామా, అప్పులు లేకుండా ఉన్నామా, ఇవంత మించి ఐశ్వర్యం ఇంకేది ఉండదు. చాలామంది అనుకుంటూ ఉంటారు, కొంచెం తక్కువ చేసి కూడా మాట్లాడుతూ ఉంటారనమాట. కొంతమంది ఉంటారు కదా, ఎవరో ఒకరు ఊరికి ఒకరిద్దరైనా ఉంటారు. మీకేముంది, ఇన్ని సంవత్సరాలైంది మీరు పలంనేరుకి ఫ్యామిలీ వెళ్ళి, ఇంతవరకు మీకు ఒక ఇల్లు లేదు, ఒక ఆస్తి లేదు, ఒక ఫ్లాట్లు, ఇలా ఏదో ఒకటి అంటూ ఉంటారనమాట. అలాంటివి మేము చాలానే ఫేస్ చేస్తూ ఉన్నాము. రిలేటివ్స్లో ఎక్కడైనా బయట వెళ్ళినప్పుడు ఏం హౌస్ కొన్నారా, ఏమి ఇంకా సెటిల్ అవ్వలేదా, ఇలానే అంటూ ఉంటారు కదా, అప్పుడు బాధ అనిపిస్తుంది. బట్ మేము ఒకటే అండి, అప్పులు లేకుండా మనకి ఆరోగ్యంగా ఉన్నాము అంటే దానికి మించిన ఐశ్వర్యం ఇంకొకటి ఉండదనేదే నేనైతే అనుకుంటాను. సో మనకి దేవుడు ఇవ్వాల్సింది ఎప్పుడైనా మనకి రాసి పెట్టి ఉందంటే మనకి ఖచ్చితంగా అది జరగాల్సిన టైంలో జరుగుతుంది. బట్ కొంచెం లేట్ అవుతాయి అంతే. అంతకు మించి ఎవరు కూడా మాలాగే ఎవరైనా బాధపడేవాళ్ళు, మమ్మల్ని అడిగినట్టుగా మిమ్మల్ని కూడా ఎవరైనా అడుగుతున్నారు అంటే మీరు అసలు బాధపడకండి. మనకి దేవుడు రిచ్గా ఇవ్వకపోయినా ఆరోగ్యాన్ని ఇచ్చారా, అప్పులు లేకుండా మనం ఆ పూటకి ఆ పూట అప్పులు చేసుకోకుండా ప్రశాంతంగా తింటూ ఉన్నాము, అదే చాలండి. అంతకుమించి అయితే నేను ఇంకేం కోరుకోను. నాకైతే ఆ పూటకు ఆ పూట 3 పూట్ల పస్తు లేకుండా తినడానికి తిండి, ఆరోగ్యము, అలాగే అప్పులు లేకపోవడం, ఈ 3 ఉంటే చాలు. వాళ్ళే కోటీశ్వర్లని నేను అనుకుంటాను. మీరేమంటారు, ఈ మాట నిజమా రాంగా చెప్పండి. మీ ఒపీనియన్ కామెంట్స్లో షేర్ చేసుకోండి. ఇంకా పూజ అన్నీ కూడా కంప్లీట్ చేసేసుకున్న తర్వాత ఇంకా టిఫిన్కి అయితే పెట్టేశాను. 8కి అంతా కూడా చిన్నమ్మాయి షూట్కి వెళ్ళింది కదా, తనకైతే టిఫిన్ తీసుకెళ్ళాలి. ఇంకా అలాగే శారీస్ అవి కట్టడానికి అని చెప్పేసి, అంటే పాపను రెడీ చేయాలి, ఒక 2-3 కాస్ట్యూమ్స్లో చేంజ్ చేసి రెడీ చేయాలన్నమాట. సో అందుకోసం అని చెప్పేసి ఇట్లా పేరెంట్స్ని కూడా రమ్మంటారనమాట. పిల్లల్ని ఎప్పుడైనా రెడీ చేయాలి అనుకున్నప్పుడు ఒకటే కాస్ట్యూమ్ అనుకోండి, ఇంటి దగ్గరే రెడీ చేసి పంపించేస్తాము. అట్లా కాకుండా శారీస్ ఏదైనా కట్టాలి, లేకపోతే ఒక 2-3 కాస్ట్యూమ్స్ చేంజ్ చేయాలి అనుకున్నప్పుడు మనల్ని అయితే రమ్మని చెప్తారు. ఇంకా అలాగే నన్ను కూడా రమ్మని చెప్పారనమాట. సో దానికోసం అని చెప్పేసి ఇంకా టిఫిన్ మాత్రం చేసేసుకొని బ్యాగ్ అంతా సర్ది పెట్టేసుకున్నాను. శారీస్, కావాల్సిన మేకప్ కిట్స్, ఇంకా జ్యువెలరీస్ అన్నీ కూడాను. సో అలా ఇంకా టిఫిన్కి అయితే టిఫిన్ అయితే పొంగల్ చేసేద్దాము, చట్నీ ప్రిపేర్ చేసేస్తే తొందరగా అయిపోతుంది కదా, ఈజీగా అయిపోతుందని చెప్పేసి ఇంకా అలాగే మా వారు కూడా టెంపుల్కి వెళ్దాము, పాప కూడా ఇంట్లో ఉంది కదా అనేసి అన్నారు. నాకు కూడా ఎందుకో మనసేం బాగాలేదనమాట ఈ మధ్యకాలంలో. సరేలే, ఇంకా నాకు ఎక్కడైనా ఎక్కువ బాధగా ఉన్నప్పుడు మోస్ట్లీ నేను ఎక్కువ వెళ్ళేది అమ్మవారి టెంపుల్స్కి వెళ్తుంటాను, శివాలయంకి వెళ్తూ ఉంటాను. సో ఈరోజు శుక్రవారం కాబట్టి ఇంకా అమ్మవారి టెంపుల్కి వెళ్దాం అనేసి అయితే అనుకున్నాము. టిఫిన్ అవి చేసేసి ఇంకా స్టార్ట్ అవ్వాలి. సో ఒక పక్క పాలు కూడా పెట్టేశాను, ఫ్రిడ్జ్లో ఉన్నాయి, ఇంకా కాచకపోతే అంటే చెడిపోతాయి కదా అని చెప్పేసి కాచి పెట్టేస్తాము. అలాగే కొంచెం టీ కాఫీ పెట్టుకుందాం అని చెప్పి కాఫీ అయితే కలుపుకుంటూ ఉన్నా, తొందరగా అయిపోతుంది కాబట్టి కాఫీ అయితే ఈజీగా కలిపేసుకుంటూ ఉన్నాను. ఇంకో పక్క టిఫిన్, ఒక పక్క కాఫీ, ఇంకా ఇవైతే తాగేసి టిఫిన్ కూడా రెడీ చేసుకొని బాక్స్కి వేసుకొని ఇంకా వెళ్ళేసి టెంపుల్లో చూసుకొని, అంటే అమ్మవారి గుడికి వెళ్ళేసి అక్కడ నుంచి కూడా ఇంకా డ్యాన్స్ క్లాస్ దగ్గరికి వెళ్ళాలన్నమాట పాపను రెడీ చేయడానికి. మళ్ళీ ఇంటికి వచ్చి లంచ్ ప్రిపరేషన్స్ అన్నీ కూడా చేసుకోవాలి. ఎంత టైం అవుతుందో తెలియదు కానీ అక్కడ 2 శారీస్ అయితే చేంజ్ చేయాల్సి ఉంటుంది. అవన్నిటికీ షూటింగ్స్, రిహార్సల్స్, ప్రాక్టీస్ ఇవన్నీ కూడా ప్రాసెస్ అవుతుంది కాబట్టి సో అది. అండ్ మీరు ఎవరైనా కూడా మా అమ్మాయి ఏ సాంగ్స్కి షూట్ జరిగింది ఏంటి అవి మీరు చూడాలనుకుంటే సో మీరు తన ఛానల్లో పోస్ట్ చేశాను, అండ్ మన ఛానల్లో కూడా ఆల్రెడీ శారీస్తో చేసినవి పోస్ట్ చేసేసాను. సో వాటిలో మీరు చూడొచ్చు. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మా అమ్మాయి ఛానల్ కూడా. అలాగే నా ఛానల్ కూడా ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మనం తొందరగా గోల్ అయితే రీచ్ అయిపోదాం, 100K సబ్స్క్రైబర్స్. పెద్ద పెద్ద కోరికలు ఏం లేవు, ఎప్పుడెప్పుడు 100K సబ్స్క్రైబర్స్ అనేది నా పేజ్లో చూస్తానని ఒక ఆశ తప్పించి సో అంతకుమించి ఏం లేదు. ఆ సెలబ్రేషన్స్ మీ అందరితో కలిసి చేసుకోవాలి. అండ్ 100K సబ్స్క్రైబర్స్ అయిన తర్వాత ఒక 10 మెంబర్స్కి ఏదైనా చేయాలని ఉంది అంతే. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్.